उधर देख सामने జయనాశ్వరుడు గారి నాయకత్వం, జయనాశ్వరుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ముఖ్యంగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు అయినటువంటి ఈవీ జయనాశ్వరుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పట్టణంలో ఎస్సీ దళిత సి విజయలక్ష్మి గారికి కోశాధికారి ఇవ్వడం చాలా గౌరవమైనది. ముఖ్యంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో 2014లో గెలిచిన 19 గెలిచినా కూడా ఎటువంటి పదవులు దళితులకు ఇవ్వలేదు. ఒకవేళ పదవులు దళితులకు ఇవ్వాలనుకున్నా అది బీవీ కుటుంబానికి చెందుతుంది. అది బీవీ జయనాశ్వరుడికి ఒకటే. అందులో వచ్చి రేపు రాబోయే రోజుల్లో కూడా ముందుండి మహిళలు దళితులు మంచిగా అభివృద్ధి చెంది జయనాశ్వరుడికి అండదండాలుగా ఉండి వారి మెజారిటీతో గెలిపించుకొని ఇక్కడ జయనాశ్వరుడిని మన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చూడాలని కలిసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పట్టణ కోశాధికారిగా నేను నియమించిన ఎమ్మెల్యే గారికి, అలాగే ముఖ్య నాయకులు శేఖరన్న గారికి, సీనియర్ నాయకులు టీడీపీ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే మాపై నమ్మకం ఉంచి ఈ పదవి నియమించిన జయనాగేశ్వరరెడ్డి గారికి, అలాగే టీడీపీ పార్టీకి నిబద్ధులుగా క్రమశిక్షణగా మెలుగుతామని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఉన్నతి కోసం ఎల్లవేళలా నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మహిళలకు మాకు ఈ పదవులు ఇవ్వడం అంటే బీబీ గారి కుటుంబం వల్ల సాధ్యమవుతుంది. మాకు మహిళలు ఉన్నత స్థానంలో ఉండాలని ఇలాంటి పదవులు ఇస్తున్న జయనాశ్వరుడి గారికి మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహిళల్ని మహారాణుల్లా చూడాలని చంద్రబాబు గారి కోరిక. అలాగే మా మహిళలందరూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. తెలుగుదేశం ఎమ్మెల్యే సీఎంగా చంద్రబాబు గారి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం.